ప్రతి ఇంట్లోనూ పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. మరి అలాంటి పూజ గదిలో ఇలాంటి వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి, లేదంటే చాలా అరిష్టం, సర్వనాశనం అని చెప్తున్నారు. మరి ఇంతకు ఆ వస్తువులు ఏంటి, ఆ వస్తువులు మన పూజ గదిలో ఎందుకు ఉండకూడదు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ప్రతి ఇంటి పూజ గదిని కూడా మనం ఎప్పటికప్పుడు అలంకరించుకుని చాలా చక్కగా శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాం. అయితే మన పూజ గదిలో కొన్ని నియమాలను తప్పక పాటించాలని వేద పండితులు చెప్తున్నారు. దాంతో పాటుగా మన పూజ గదిలో కొన్ని వస్తువులను అస్సలు ఎప్పుడూ కూడా ఉంచకూడదు అని చెప్తున్నారు. మరి అలాంటి వస్తువులు మరియు మనం పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాలన్నిటితో పాటుగా మరికొన్ని విషయాలను, పూజకు సంబంధించిన వాటిని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వాస్తును అనుసరించి ఇంట్లో అన్నింటికంటే పూజ గది పవిత్రమైన ప్రదేశంగా భావించి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడి నుంచే పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అయ్యి అది ఇల్లంతా వ్యాపించటం జరుగుతుంది. అందుకే ఈ గదిలో నెగిటివ్ వస్తువులను అస్సలు ఉంచకూడదు అని చెప్తున్నారు మన పండితులు. ఇలాంటి వస్తువులు పూజ గదిలో ఉంటే మనశ్శాంతి కరువవుతుందట. అంతేకాదు సంపద, రాబడి మీద కూడా ప్రభావం ఉండొచ్చు అంటున్నారు. అందుకే పూజ గది నుంచి ఏ వస్తువులను వెంటనే తీసేయాల్సిన అవసరం ఉందో, చిన్నవే అయినా ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. పూజ గది ఇంట్లో ఈశాన్య దిక్కున నిర్మించుకోవడం మంచిది. పూజ చేసే వారి ముఖం తూర్పు వైపుకు లేదా ఉత్తరం వైపుకు ఉండాలి. దక్షిణం లేదా పడమర వైపు ఉండడం అంత మంచిది కాదు. పూజలో వాడిన పూజా ద్రవ్యాలు, పూలు మర్నాడు తప్పనిసరిగా తీసేయాలి. వీటిని నిర్మాల్యమంటారు. ఈ నిర్మాల్యాన్ని చెత్తలో అస్సలు వెయ్యకూడదు. వీటిని అన్నిటినీ సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలోనే వదిలేయాలి. వత్తి పూర్తిగా కాలిపోయే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఏదైనా కారణంతో సగంలోనే దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. ప్రతిరోజు కూడా పూజలో వాడే దీపాలు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చెయ్యని దీపాలతో దీపారాధన చెయ్యకూడదు. దేవుడికి నివేదన చేసిన ఫలం లేదా ప్రసాదం ఏదైనా సరే తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి. వాటిని అలాగే వదిలేసి మర్చిపోకూడదు. అది దైవ ప్రసాదాన్ని తృణీకరించినట్టవుతుంది. పూజకు వాడేటటువంటి పువ్వులు ఏ రోజు ఆ రోజే తెచ్చుకుని వాడుకోవడానికి ప్రయత్నించండి. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఎక్కువ పువ్వులు తెచ్చేసుకుని వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి వాటిని వారమంతా వాడుతూ ఉంటారు. అలా కంటే కూడా చిన్న మొక్క ఏదైనా మన ఇంటి ముందు పెట్టుకుని దాన్నుంచి వచ్చేటటువంటి పూలను రోజుకు ఒక్కటి పెట్టినా చాలు, భగవంతుడు చాలా సంతోషిస్తాడు. అలా ఏ రోజు ఆ రోజు పూలు పెట్టుకోవడం ఇంకా మంచిది. ఇక పూజ గదిలో ఎప్పుడూ కూడా విరిగిపోయినవి లేదా పగుళ్లు చూపించినటువంటి విగ్రహాలు, ప్రతిమలు, వస్తువులు అస్సలు ఉంచుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాకపోగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోనికి ప్రసరించబడుతుంది. పూజ గదిలో ఎప్పుడూ కూడా ఒకే దేవి లేదా దేవతకు సంబంధించి ఒకటి కంటే విగ్రహాలు కాని లేదా చిత్రపటాలు కాని పెట్టకూడదు. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటూ ఉంటాయి. వినాయక స్వామిని పెట్టుకునేటప్పుడు వినాయక స్వామిని విడిగా, మళ్లీ శివపార్వతుల మధ్యన ఉన్న వినాయక స్వామిని విడిగా, మళ్లీ అదే విధంగా వినాయక స్వామి మరో రూపాన్ని విడిగా ఇలా పెడుతూ ఉంటారు. ఇదే పనిని అటు శివపార్వతుల ఫోటోల విషయంలో కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు శివపార్వతుల్ని, ఇంకా వినాయక స్వామిని, ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని పెట్టుకోవాలి అనిపిస్తే కుటుంబ సమేతంగా ఉండే ఫోటో ఉంటుంది. అది తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. అందరినీ విడివిడిగా పెట్టుకోవాల్సిన పనిలేదు. సీతారామ లక్ష్మణులు ఇంకా ఆంజనేయ స్వామి ఉన్న ఫోటో ఒకటి, ఇక అదేవిధంగా మహావిష్ణువు లక్ష్మీదేవి కలిపి ఉన్న ఫోటో ఒకటి, లేదా లక్ష్మీదేవి కమలంలో కూర్చున్నటువంటి ఫోటో ఒకటి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. గది మొత్తాన్ని కూడా ఈ విధంగా సరిపడా మరియు ఒకే ఒక ఫోటో ఉండేలాగా చూసుకుని పెట్టుకోవటం చాలా మంచిది. ఒకే దేవుడికి సంబంధించి వివిధ ప్రతిమలు లేదా చిత్రపటాలు పూజ గదిలో ఉండకూడదు. వీటి వల్ల ఇంట్లో అనిశ్చితి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇక చిరిగిన లేదా జీర్ణమైన పూజా పుస్తకాలు పూజ గదిలో ఉంటే తీసేయండి. అలా తీయకపోతే చాలా నష్టం. ఇలాంటి వాటిని ప్రవహించే నీటిలో వదిలేయడం చాలా మంచిది. అక్షతలుగా ఎప్పుడూ కూడా విరిగిన బియ్యం గింజలు అంటే నూకలను వాడకూడదు. అటువంటి బియ్యం పూజ గదిలో ఉంటే వాటిని తీసేసి మంచి బియ్యాన్ని ఉంచాలి. పూజ గదిలో గతించిన పెద్దవారి చిత్రాలు కూడా అస్సలు ఉంచకూడదు. వీటి వల్ల చాలా అశుభ పరిణామాలు ఉండవచ్చు. అందుకే పెద్దవారి చిత్రాలు ఇంటిలోని మరోచోట ఎక్కడైనా పెట్టుకోవాలి. దేవుళ్ల మధ్యలో ఇంట్లో గతించిన పెద్దవారి పటాలను ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకంటే వారు దేవుళ్లకు సమానం కాదు కాబట్టి.
పూజ గదిలో విగ్రహాలు, దేవుళ్ల పటాలను పూజ చేయకుండా ఖాళీగా మాత్రం ఉంచకూడదు. అందరూ దేవుళ్లు ఉండాలని రకరకాల పటాలు పెట్టి వాటికి పూజ చెయ్యకపోతే సత్ఫలితాల కంటే కూడా నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దురదృష్టం వెంటాడుతుంది. ఆర్థిక సమస్యలనేవి చుట్టుముడతాయి. ఇంట్లో ఎవరో ఒకరికి కీడు జరుగుతూ సమస్యలు పెరుగుతాయి. ఇదంతా జరగకుండా ఉండాలంటే మీరు ఏ దైవానికి పూజ చేస్తారో ఆ దైవాన్ని ఉంచి ఆ దైవానికే పూజలు చేస్తే సమస్యలు రావని చెప్తున్నారు. లేదంటే ఉన్న పటాలు, విగ్రహాలు అన్నింటికీ పూజలు చెయ్యాలని చెప్తున్నారు. చాలా మంది భక్తి కొద్దీ ఇళ్లల్లోని పూజా గదిలో శివలింగాన్ని ఉంచుతారు. నిజానికి శివలింగం ఉంటే చాలా కఠిన నియమ నిష్ఠలు తప్పక పాటించాలి. ఈ రోజుల్లో బిజీ లైఫ్ లో అది జరగని పని. అందువల్ల శివలింగ పూజలు రూల్స్ పాటించలేని పక్షంలో శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకపోవడమే మేలంటున్నారు వాస్తు నిపుణులు. మనం నియమాలను అన్నీ కూడా పాటించేటట్లయితేనే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి. ఇంట్లో రాధాకృష్ణుడు లేదా వినాయక స్వామి ఫోటోలు లేదా విగ్రహాలు ఉంచేటప్పుడు ఓ విషయం గుర్తుంచుకోవాలి. కృష్ణుడితో రాధ లేదా రుక్మిణి ఉండకుండా చూసుకోవాలి. అలాగే గణేశుడితో ఆయన 2 భార్యలు లేకుండా చూసుకోవాలి. వాళ్ళెవరైనా ఉంటే ఆ ఇంట భార్యాభర్తల మధ్య అపార్థాలు, మనస్పర్ధలు, గొడవలు, వివాదాలు, అనుమానాలు, సమస్యలు పెరుగుతాయట. ఇవి ఎక్కడిదాకా వెళ్తాయంటే చివరకు విడాకులు కూడా తీసుకునేందుకు సిద్ధపడతారని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా కృష్ణుడు రాధ లేదా రుక్మిణితో ఉన్న ఫోటో, అలాగే గణేశుడు ఆయన 2 భార్యలతో ఉన్న ఫోటోని పూజగదిలో అస్సలు పెట్టకండి. పూజగదిలోనే కాదు, ఇంట్లో ఎక్కడా కూడా ఎండిపోయిన పూలు, విరిగిపోయిన దీపాలు లేకుండా చూసుకోవాలి. ఇవి గనక ఉంటే క్రమంగా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అంతెందుకు, ఆ ఇంటి కోటలోని తులసి మొక్క నిద్రిస్తే ఆ మొక్కను నీటిలో తేలేలా ఉంచాలి. లేదంటే ఆ ఇంట్లో అశాంతి మొదలవుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే తులసి మొక్క ఆకులను మనం పూజకు ఉపయోగిస్తూ ఉంటాం. అవి కోసేటప్పుడు మగవాళ్లు మాత్రమే కొయ్యాలి. ఖచ్చితంగా ఆ నియమాన్ని పాటించాలి. ఆడవాళ్లు తులసి మొక్క ఆకులను తెంపడానికి వీలు లేదని వాస్తుశాస్త్ర నిపుణులు, అదేవిధంగా వేద పండితులు కూడా చెప్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి వాస్తుశాస్త్రానికి సంబంధించినవే కాకుండా పూజాగదికి సంబంధించిన నియమాల్ని పాటిస్తూ ఎవరైతే పూజ పూర్తి చేసుకుంటూ ఉంటారో వారి యొక్క జీవితంలో సుఖ సంతోషాలు నిండుతాయి. అదేవిధంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఒకవేళ మీ ఇంట్లో ఈ వస్తువుల్లో ఏవైనా ఉంటే వెంటనే తీసేయటానికి అస్సలు మొహమాట పడకండి, లేట్ చేయకండి. ఎందుకంటే వాటి వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీని పొందుకోవటం కంటే ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఇంకా ఎక్కువగా ఫీల్ చేసుకోవటం మంచిది కదా. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ అదే విధంగా మీ పూజ గదిలో ఇలాంటి వస్తువులుంటే వెంటనే తీసేయండి. ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ఫస్ట్ చూడగలుగుతారు.